మీ తల్లిదండ్రులకి ఆర్థిక పరిస్థితులు బాగులేనప్పుడు, అవకాశాలు లేనప్పుడు మిమ్మల్ని చదివించడం అనేది ఒక పెద్ద సమస్య, ఒక సవాలు. అటువంటి వాళ్ళని ఆదరించి హక్కులు చేర్చుకున్నది ప్రభుత్వం. ఈ రకమైనటువంటి పాఠశాలలు స్థాపించారు. పాఠ్యబోధన బాగుంటుంది, విద్యార్థులు ఉన్నారు, పాఠ్యబోధన జరుగుతుంది, అభ్యసన ప్రక్రియ మీరు బాగా నేర్చుకుంటారు. అయితే మనలో ఎక్కడో తప్పు ఉంది. వాడికి ఫస్ట్ వచ్చినప్పుడు నాకెందుకు రాదు అని మీరు ప్రశ్న వేసుకోండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను నవోదయలో పనిచేశాను. నవోదయలో పనిచేసేటప్పుడు ఎటువంటి కుర్రవాళ్ళు వస్తారు తెలుసండి? మంచి క్రీమ్ వస్తారు. 7,000 మందికి పరీక్ష పెడితే 80 మందిని తీసుకుంటాం మేము. వాళ్ళకి చదువు చెప్పడం గొప్ప కాదు. నా విద్యార్థులు కలెక్టర్లు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్, ఎస్పీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళకి చెప్పడం గొప్ప కాదు, వాళ్ళు అవడం గొప్ప కూడా కాదు. కానీ ఎక్కడైతే అవకాశాలు తక్కువ ఉంటాయో, ఎక్కడైతే పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవో, ఆ పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి పిల్లల్ని ఆణిముత్యాల్లాగా తయారు చేయడానికి ఆ టీచర్లు చేస్తున్న కృషిని నిజంగా అభినందించాలి.